వికర్మ అంటే చేయకూడని పనులు. మనం వేరే వాళ్ళని మోసం చేసాం అనుకోని అది వికర్మ కిందికి వస్తుంది. చేసినా కానీ దేవుడి పైన ఫలితం ఇచ్చేయాలి, దేవుడికి ఇచ్చేయాలి, సమర్పించాలి దేవుడికి. ప్రతి సమర్పణ హి పరమాత్మకే ప్రతి సమర్పణ సర్వకర్మాన్ పరిత్యజ. సత్కర్మ అంటే మంచి కర్మలు. करते हैं सत्कर्म करते हैं उन्हें स्वयं के लिए चिंतित होने की आवश्यकता ही नहीं क्योंकि. అందరికి జై శ్రీరామ్. నా పేరు అభినేత్రి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి భగవద్గీతలోని 4వ అధ్యాయం నుంచి తీసుకుంటున్నాను. కర్మ, అకర్మ, వికర్మ, సత్కర్మ. నాతో పాటు చెప్పండి. కర్మ, వికర్మ, అకర్మ, సత్కర్మ. కర్మ, వికర్మ, అకర్మ, సత్కర్మ. మీరు ఎవరికైనా కర్మ అంటే తెలుసా? చేసే పనిని కర్మ అంటారు. వికర్మ అంటే చేయకూడని పనులు. ఉదాహరణకి మనం వేరే వాళ్ళని మోసం చేసాం అనుకోని అది వికర్మ కిందికి వస్తుంది. అకర్మ అంటే మనం ఆ పనిని చేసినా కానీ దేవుడి పైన ఫలితం ఇచ్చేయాలి, దేవుడికి ఇచ్చేయాలి, సమర్పించాలి దేవుడికి. ప్రతి సమర్పణ హి పరమాత్మకే ప్రతి సమర్పణ సర్వకర్మాన్ పరిత్యజ మామేక్ శరణం వ్రజ్. ఉదాహరణకి ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను, మని నాతో చెప్పండి. కర్మణ్యేది వారి కారస్తే మా ఫలేషు కదాచన మా ఫలహే దుర్భుః మాతే సంగోస్పకర్మణి. దాని భావము, మనం కర్మలు చేయడానికి మాత్రమే అధికారులం, ఆ కర్మ ఫలితాలకి మనం అధికారులం కాదు. అట్లాగని మనం కర్మలు చేయడం ఆపద్దు. ఉదాహరణకి మనము చదువుకొని ఎగ్జామ్ రాయడమే మన పని, కానీ ఆ మార్క్ ఎవరు ఇస్తారు? టీచర్స్ ఇస్తారు. టీచర్ అన్న సార్ అన్న ఇస్తారు. మనం చేసే పని ఏంది అక్కడ? చదువుకి ఎగ్జామ్ రాయడం. మనం చదివి ఎగ్జామ్ రాసినప్పుడు మనకు మంచి మార్క్స్ వస్తే మనం ఆనందపడతాం, మంచి రాకపోతే మనం బాధపడతాం. అలా చేయకుండా మంచిది వచ్చినా చెడ్డ మార్క్స్ వచ్చినా మనం తీసుకొని అది సమర్పించాలి దేవుడికి. సత్కర్మ అంటే మంచి కర్మలు. सत्कर्म करते हैं उन्हें स्वयं के लिए चिंतित होने की आवश्यकता ही नहीं क्योंकि. ఇప్పుడు ఒక రైతు 10 రూపాయలకి కేజీ టమాటాలు కూరగాయలు అమ్మేవాడికి అమ్ముతాడు అనుకుందాం. కూరగాయలు అమ్మేవాడు మనకి 20 రూపీస్కి కేజీ ఇస్తాడు అనుకుందాం. అప్పుడు అది అయిన వల్ల మన సమాజానికి ఏం చెడు రాదు, అయిన వల్ల మనం ఏం కోల్పోము, కానీ ఆ సత్కర్మ కిందికి వస్తుంది. పాపంకి పుణ్యంకి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పండి ఎవరన్నా. పాపం అంటే మోసం చేయడం, హత్యలు చేయడం, కుటుంబంలో తగాదాలు పెట్టడం. పుణ్యం అంటే మంచి పనులు చేయడం, అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా దాన ధర్మాలు చేయాలా, అలాగే వేరే వాళ్ళకు మోసం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలా. ఇట్లాంటివి కొన్ని పుణ్య పనులు. దేవాలయాలు దర్శించాలా, హోమాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా. అట్లనే మన చేతికి మన దగ్గరకు వచ్చినటువంటి అడిగిన వాళ్ళకి కాదనకుండా లేదనకుండా ఎంతో కొంత ఇచ్చి పంపడం మన ధర్మం అన్నట్లు, అది పుణ్యం అన్నట్టు. శేఖర్ బాబా చెప్పినట్టు పాపంకి పుణ్యంకి తేడా తెలుసుకున్నారు. పాపం అంటే మన ద్వారా వేరే వాళ్ళు ఆర్థిక సమస్యలు అనుభవించడం కానీ, మన ద్వారా వేరే వాళ్ళు బాధపడడం కానీ, దాన్ని పాపం, అది మన మనసుకు అనిపించినప్పుడు అది పాపం అంటారు. పుణ్యం అంటే మన ద్వారా కొంతమంది అన్నం తింటున్నారంటే, మన ద్వారా ఒక ఆయన పని చేసుకొని వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడంటే దాన్ని పుణ్యం అంటారు. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, శ్రీమాత్రే నమః.